నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అద్భుతమైన రుచితోటి ఈ బొబ్బట్లుంటే చాలా మృదువుగా, చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్‌గా చేసుకునే బొబ్బట్లులాగా కాకుండా ఇలా వెరైటీగా స్పెషల్ బొబ్బట్లు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయి. రుచి అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంటాయి. చేయడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఈ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక బౌల్లో 1½ కప్ మైదా పిండి తీసుకుంటున్నా. ఇది వెయిట్లో వచ్చి 1/2 కిలో ఉందండి. మీరు మైదా ప్లేస్‌లో హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ అన్ని ఒకేసారిగా పోయకుండా ఇలా కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ లూజ్గా కలుపుకోకూడదు. మీడియంగా ఇలా వీడియోలో చూస్తున్నట్టు కలుపుకోండి. నాకు 1 కప్పు వాటర్ వరకు అయితే పట్టినాయి ఈ పిండి కలపటానికి. ఇలా ముద్దగా వచ్చేలాగా పిండి అంతా కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు పొడి పిండిలో అయినా కావాలంటే ఆయిల్ పోసుకొని ఇలా ముద్దగా కలుపుకోవచ్చు. నేను ఇలా అయినాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నా. ఆయిల్ వేయటం వల్ల పిండి బాగా సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు చేసేటప్పుడు కూడా బాగా సాగుతూ బాగా వస్తాయి. ఇలా పిండిలో ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పిండి పైనుండి అప్లై చేసుకోవాలి. ఇది పిండి లోపలికి వెళ్ళేటట్టు ఎక్కువగా కలుపుకోకూడదు. పైన ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా చేసేసి మూత పెట్టుకొని మీకు టైం ఉంటే 1-2 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. లేదంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే పిండి బాగా సాఫ్ట్ గా నాని బొబ్బట్లు చేయడానికి బాగా వస్తాయి. ఇది పక్కన పెట్టేసుకొని బొబ్బట్లు స్టఫింగ్ చేయడం కోసం 1 కప్పు పంచదార తీసుకుంటున్నా. ఇందులోనే 3 ఎలాచీలు వేసుకొని మెత్తగా పైన పౌడర్ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టఫ్ చేసుకోవడం కోసం నేను కోవా అయితే తీసుకుంటున్నా. నేను తీసుకున్న కోవా పచ్చి కోవా, అందుకే ఇలా పంచదార పౌడర్ కొని స్వీట్నెస్ యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే స్వీట్ కోవా అయినా చేసుకోవచ్చు, లేదు ఇంట్లోనే పాలతోటే కోవా అయినా తీసుకోవచ్చండి. నేనైతే మార్కెట్ లో ఇలా పచ్చి కోవా తీసుకున్నా. 1 కప్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి 200 గ్రామ్స్ అయితే ఉంది. ఇలా మెత్తగా చేసుకొని ముందుగా పట్టుకున్న పంచదార పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పౌడర్ అంతా ఒక్కసారిగా వేసుకోకుండా కాస్త కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మన స్వీట్నెస్ ని బట్టి పంచదార పౌడర్ వేసుకోవచ్చు. ఇలా కలుపుకునే కొంది కోవాలో పంచదార పౌడర్ బాగా మెల్ట్ అవుతుంది. మీరు పంచదార ప్లేస్ లో బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది కరగడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ స్వీట్నెస్ చెక్ చేసుకుని పంచదార పౌడర్ వేసుకోండి. నాకు ఫైనల్ గా కాస్త పంచదార పౌడర్ అయితే మిగిలింది. అంటే ఈక్వల్ గా సరిపోతుందండి. 200 గ్రామ్స్ కోవాకి 200 గ్రామ్స్ పంచదార అయితే సరిపోతుంది. నేను కాస్త పంచదార కొద్దిగా ఎక్కువ వేసుకున్నా, అందుకే కాస్త మిగిలింది. స్వీట్ కాస్త ఎక్కువగా తినే వాళ్ళకైతే ఆ పంచదార పౌడర్ కూడా సరిపోతుంది. మేము మీడియంగా స్వీట్ అయితే తింటాం, అందుకే కాస్త పౌడర్ అయితే మిగిలింది. పంచదార పౌడర్ ఇలా కోవాలో కలిపే కొంది కోవా కాస్త లూజ్ గా అవుతుందండి. మీకు మరి చాలా ఎక్కువగా లూజ్ లాగా ఉంది, ముద్దలాగా లేదు అనుకుంటే 1-2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నా కాస్త టైట్ గా ఉంటుంది. లేదనుకుంటే స్టవ్ మీద పెట్టుకుని లైట్ గా లో ఫ్లేమ్ లో పెట్టుకుని 5-2 మినిట్స్ ఇలా హీట్ చేసుకుంటే ఆ పంచదార వాటర్ అంతా కరిగిపోయి కాస్త ముద్దలాగా తయారవుతుంది. ఇది నేనైతే ఎలా పెట్టలేదండి, డైరెక్ట్ కలిపింది. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని తీసుకున్నా. కాస్త కోవా కాస్త లూజ్ గానే ఉంది, మరి అంత ముద్దలాగా గట్టిగా అయితే లేదు. నాకు చేయటం ఈజీ కాబట్టి నేను అలాగే స్టఫింగ్ పెట్టి బొబ్బట్లు అయితే చేసుకున్నా. కొత్త వాళ్ళకి చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ టిప్ అయితే చెప్పిన. ఎలా వీలుగా ఈజీగా ఉంటే ఆ విధంగా బొబ్బట్లు అయితే చేసుకోండి. ముందుగా నానపెట్టుకుని మైదా పిండిని ఇంకొకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఆ ఉండను కాస్త ఇలా చేత్తోటి చపాతీ లాగా చేసుకోవాలి. చిన్నగా వెడల్పుగా ఇలా చేసుకున్నాక ముందుగా చేసుకున్న కోవా మిశ్రమాన్ని స్టఫింగ్స్ ని కాస్త తీసుకొని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక బయటికి కనిపించకుండా పిండి మొత్తం కవర్ చేయాలి. ఇలా అంతా కవర్ చేసినాక పైన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయాలి. ఇలా ఎక్స్ట్రా పిండి తీసేసుకున్నాక చేత్తోటి ఈ బాల్ మొత్తం ఈక్వల్ గా ఇలా రౌండ్ గా ప్రెస్ చేసుకున్నానుకో కోవా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ప్లాస్టిక్ కవర్ మీద కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని బొబ్బట్లను ఒత్తుకోవాలి. బొబ్బట్లు మరి మందంగా ఒత్తుకోకూడదు, అలాగని పల్చగా కూడా ఉండకూడదు. ఈ సైజులో ఇలా అయితే ఒత్తుకోవాలి. మీరు ప్లాస్టిక్ కవర్ ప్లేస్ లో ఇస్తరాకు గానీ బటర్ పేపర్ గానీ దేని మీద అయినా చేసుకోవచ్చు. ఇలా ఇంకొక కవర్ పెట్టుకొని కూడా చేత్తోటి ప్రెస్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఈ మందాన్ని అయితే బొబ్బట్లు చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక 1 టేబుల్ స్పూన్
ఆయిల్ వేసుకొని బొబ్బట్టు వేసుకొని కాల్చుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోటైనా కాల్చుకోవచ్చు. లేదంటే ఆయిల్ తోటైనా కాల్చుకోవచ్చు. నేను ఇది కోవా బొబ్బట్టు కాబట్టి ఆయిల్ తోటే కాలుస్తున్నాను. ఒకవైపు బాగా కాలినాక ఇంకొక వైపు కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కూడా కాల్చుకోవాలి. బాగా కాలినాక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇంకొక బొబ్బట్టు కూడా వేసి చూపిస్తున్నా. మీరు కవర్తో వేస్తే కవరు వేడికి కరిగిపోతుందండి. అలా కాకుండా ఇలా చేత్తోటి వేసుకున్నా కూడా ఈజీగా వస్తాయి. ఒకవైపు కాలినాక మరోవైపు తిప్పుకుంటే ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. రెగ్యులర్ గా చేసే పూర్ణం బొబ్బట్లు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ఉగాది పండుగ మనం ఖచ్చితంగా బొబ్బట్లు చేసుకుంటుంటాం కదా. రెగ్యులర్ గా చేసే బొబ్బట్లు కాకుండా ఇలా కోవా తోటి బొబ్బట్లు చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అందరికి బాగా నచ్చుతాయి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కాల్చుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు. చూడటానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు 100% బాగా నచ్చుతాయి. ఈ స్పెషల్ గా కాకినాడ సైడ్ అయితే బాగా దొరుకుతాయండి ఈ కోవా బొబ్బట్లు. మీకు 100% నచ్చుద్ది. చేసుకున్నాక మీరే కామెంట్ చేయండి ఎంత బాగుండే అన్నది. బొబ్బట్ను కూడా చింపి చూపిస్తున్నా చూడండి. కోవా కూడా బాగా స్ప్రెడ్ అని బాగా పొంగిని. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.